హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ అయితే పిల్లలు ఏదో ఒక స్నాక్ చేయమని మనల్ని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఈసారి అడిగినప్పుడు ఇలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ కూడా కొంచెం హెల్తీగా ఉండేలాగా నేను చూసుకున్నాను. సో, ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1/4 కప్ వరకు ఓట్స్ తీసుకొని అవి ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ యూస్ చేయకుండా ఓట్స్నే నేను కోటింగ్కి కూడా యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్ వరకు గ్రేట్ చేసుకున్న కాలీఫ్లవర్ తీసుకున్నాను. అలాగే 1/4 కప్ ఓట్స్ ఏదైతే మనం పౌడర్లా చేసుకున్నామో అది యాడ్ చేసుకున్న తర్వాత 2 ఆలూస్ మీడియం సైజ్వి బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసి తీసుకుంటున్నాను. ఒకవేళ బంగాళదుంప పెద్ద సైజ్ అనుకోండి, ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. మీరు ముందే యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను బిఫోర్ మర్చిపోయాను అనమాట, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వాటన్నిటినీ కూడా కట్లెట్ షేప్స్లో మీరు మౌల్డ్ చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ ప్లస్ ఓట్స్ కట్లెట్ హెల్తీ కూడా అండ్ టేస్టీ కూడా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వస్తుంది అండ్ అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉంటూ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, ఈ విధంగా కట్లెట్స్ అనేవి మనం మౌల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగానే మిగతా పిండిని కూడా మీరు చేసుకోండి. కావాలంటే మీరు కొంచెం రౌండ్ షేప్స్లో కూడా చేసి పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం లోపల ఉడకదు, అందుకే ఈ విధంగా అయితే బాగుంటుంది. మన కట్లెట్స్ అనేవి ఇలా మౌల్డ్ చేసుకొని పెట్టుకునే తర్వాత నేను కొంచెం ఓట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కోటింగ్ చేయబోతున్నాను. మీ దగ్గర ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ ఉంటే మీరు వాటితో కూడా చేయొచ్చు. నా వరకైతే నన్ను అడిగితే ఇలా ఓట్స్ పిండితో మీరు కానీ ట్రై చేసినట్టయితే చాలా బాగా వస్తాయి. మనకి బ్రెడ్ క్రమ్స్ అలవాటు అయిపోయి సో అదే యూస్ చేస్తూ ఉంటాం. ఇలా ఈసారి మీరు డిఫరెంట్గా బ్రెడ్ క్రమ్స్ని స్కిప్ చేసి ఓట్స్ ఫ్లార్ని కొంచెం మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకొని ఇలా ఈ విధంగా మీరు కట్లెట్స్ అనేవి కోట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అవుటర్ లేయర్. నెక్స్ట్ ఇప్పుడు నేను అన్నీ కూడా కట్లెట్స్ అనేవి కోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్స్ అనేవి బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ నేను ఫ్రై చేసుకున్నాను. మీరు వేసిన వెంటనే ఫ్లిప్ చేయొద్దు. ఇలా కాసేపటికి ఆయిల్ అనేది కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత మీరు ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఈ కట్లెట్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, అందుకే కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఫ్లిప్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫ్లిప్ చేసుకోండి, కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా ఒక 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతాయి అన్నమాట. మన హెల్తీ అండ్ టేస్టీ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయి చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా టేస్టీ. మీరు కావాలంటే దీన్ని టమాటో కెచప్ ఆర్ ఎల్స్ మింట్ చట్నీతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ కూడా చాలా మినిమల్గా యూస్ చేసి మన కాలీఫ్లవర్ కట్లెట్ అనేది రెడీ చేసేసాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.